Let us pray. ప్రార్థించుకుందాము. God, our loving Father, we bless and thank you for this day that you have given to us. తండ్రి దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We submit and surrender ourselves to you. We ask you to bless us, teach us, lead us, guide us and help us. మమ్మల్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఉన్నాము. ప్రభువా, మీరే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. Open our spiritual eyes, give us understanding and give us revelation in and through by the power of God the Holy Spirit. తండ్రి దేవా, మరి మా ఆత్మీయ నేత్రాలను తెరిచినైనా మరి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని, వివేచనను, అలాగే ప్రత్యక్షతను మాకు దయచేయమని పరిశుద్ధాత్మ ద్వారా వేడుకుంటున్నాము. Build us on your living word. నీ యొక్క వాక్యం పైన మమ్మల్ని కట్టమని వేడుకుంటున్నాను. And let your word touch us, heal us, deliver us and conform us to the likeness of Jesus, your beloved Son. నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మేము మార్చబడి యేసులాగా మేము మార్చబడడానికి మాకు కావాల్సినటువంటి స్వస్థతను కూడా అనుగ్రహించడానికి సహాయం దయచేయండి. In Jesus' holy name we pray. యేసు అన్న అతి పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let's open our Bibles once again to Matthew chapter 5 and we are on verse 14. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. A city that is set on a hill cannot be hidden. So a believer who is lit by God cannot be hidden. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు అని చెప్తా ఉన్నారు. We were once darkness but we are now light in the Lord Jesus Christ. మనము ఒకప్పుడైతే చీకటిలో ఉన్నాము, కానీ మరి యేసయ్యని ఎప్పుడైతే మనం వెంబడిస్తూ ఉన్నామో అప్పుడు వెలుగులోకి వచ్చి ఉన్నాము. The Bible tells us in Ephesians chapter 5, if you see verse 7 and 8. Please come with me. Ephesians chapter 5 verse 7 and 8. Wherein the Bible says, therefore do not be partakers with them. Do not be partakers with whom? Those who have been deceived, those who are in lies, those who are in hypocrisy, because they are still in darkness. But the truth of Jesus brings the life and the light of Jesus in us. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే, కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి అని చెప్తా ఉన్నారు. అంటే మరి ఇటువంటి వారు ఎట్టి వారితో మనం పాలివారై ఉండొద్దు అని అంటే, మరి వారు ఇంకా మోసపూరితమైన జీవితము, అబద్ధాలు చెప్పే జీవితము, ఇటువంటి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు అంటే వారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. అటువంటి వారితో మరి మనం పాలివారై ఉండకుండా మరి మనం వెలుగులో నడిచిన రీతిగా మరి యేసును వెంబడించే రీతిగా మనం ఉండాలి. The Bible says in John 1:4, in him, that is in Jesus, there is life, and this life is the light of men. Amen. And that light comes to us in and through Christ Jesus. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని చెప్తా ఉన్నారు. అంటే మరి ఆయనలో యేసు ప్రభులో మనకు జీవం ఉంది, ఆయన మనకు వెలుగై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. The life of Jesus brings the light of Jesus in us. మరి యేసయ్య యొక్క జీవము మన జీవితంలో ఆయన యొక్క వెలుగుని And తీసుకొస్తుంది. we are born from above by the work of God the Holy Spirit, and now we are the light to the world because of Jesus who is at work in us by the power of his Spirit, and he puts us up on the lampstand to be a light to the world. అయితే మరి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా మనం ఈ లోక సంబంధులము కాకుండా మరి పైనుంచి మనం నూతనంగా మార్చబడినట్లయితే మరి యేసు ప్రభువులాగా మనం జీవిస్తాము. మరి యేసయ్య మనకి ఆయన యొక్క ఆత్మ ద్వారా మనకు నడిపింపు దయచేస్తూ మరి మనల్ని ఒక వెలుగిచ్చేటువంటి ఒక దీపంలాగా మనల్ని ఉంచుతారు అనేటువంటి విషయాన్ని, ఒక స్తంభం పైన ఒక వెలుగిచ్చేటువంటి దీపంలాగా మనల్ని ఉంచుతారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. That's why Jesus said in Matthew chapter 5 verse 15, nor do they light a lamp and put it under a basket, but on a lampstand, and it gives light to all who are in the house. And then verse 16, let your light so shine before men that they may see your good works. Hallelujah. See, the life of Jesus brings the light of Jesus, and the light of Jesus is nothing but the good works that comes out of us, and God receives the glory for it. Amen. అందుని బట్టి మరి మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనంలో మరి ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు, మనుషులు దీపము వెలిగించి కుంచెము కింద పెట్టరు, కానీ దాని ఇంట ఉండు వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్తా ఉన్నారు. అంటే మరి యేసయ్య యొక్క జీవము ద్వారా మరి మనందరికీ కూడా ఆయన వెలుగుని ఇస్తూ ఉన్నాడు. మరి ఆ వెలుగు ద్వారా మనం నింపబడి ఉన్నప్పుడు మన జీవితంలో నుంచి ఆ మంచి క్రియలు అనేది బయటికి వస్తాయి. ఆ మంచి క్రియలను బట్టి మరి తండ్రి అయిన దేవునికి అవి మహిమ తెచ్చే విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. That is why the Bible says in Ephesians 5:8, for you were once darkness, but now you are light in the Lord. Walk as children of light. Amen.
We are light in Christ Jesus, and the life of Jesus has lit in our hearts by the work of God, the Holy Spirit. And now God has put us on a lampstand, and not under the bed, not under the basket, but to be a light to the world. And that light is being now, how does it come out? Through good deeds through our life. Amen? And now we are lights. And this is the work of God, the Holy Spirit in us, in every believer who is born from above. మరి అందును బట్టి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అంటే మరి మనం యేసు ప్రభువునందు మనం ఆయన యొక్క వెలుగై మనం ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గ్రహించి, మరి మనము వెలుగు ద్వారా నింపబడి ఉన్నప్పుడు మన జీవితంలో నుంచి ఆ మంచి క్రియలే వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అందుకే మరి ప్రభు చెప్తా ఉన్నారు, మరి మనల్ని వెలుగుగా ఆయన ఉంచాడు. ఒక దీప స్తంభం పైన మరి ఇతరులకు వెలుగిచ్చే మాదిరిగానే ఆయన ఉంచారు, కానీ ఒక మంచం కింద ఉంచి మరి దాని యొక్క వెలుగుని వ్యర్థమయ్యేలాగా ఆయన చేయడం లేదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. That is why the Bible says they walk as children of light. See, walk. Let the good works come out. How? By you walking in the light as Jesus is the light of the world. Amen? So when you walk with Jesus, who is the light and life of Jesus is at work in you, then the Holy Spirit is at work in you and through you, bringing the fruits of God, which is the good works of God, which is the light which is shown in the darkness. మరి అందును బట్టి మనకి లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి, మనం అందరము కూడా వెలుగు సంబంధుల్లాగా నడవాలి అనేటువంటి విషయాన్ని, మరి ప్రభువుని అనుసరించాలనేటువంటి విషయాన్ని మనకు తేటగా చెప్తా ఉన్నాయి. మరి అందును బట్టి మరి యేసు ప్రభు ఈ లోకంలోకి వెలుగుగా వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన ఈ వెలుగు మన జీవితంలో మనలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము చేస్తాడు. మరి ఆయన కార్యము చేసినప్పుడు మన జీవితం ద్వారా మరి ఆ ఫలాలు అనేది మనం ఫలించే మాదిరిగా ఉంటారు. అంటే ఆ ఫలం ఏమిటి అని అంటే మరి ఆ సత్క్రియలు చేయడమే. కాబట్టి మనం చేసేటువంటి ఆ మంచి పనుల ద్వారా, మంచి క్రియల ద్వారా మన వెలుగుని మరి ఇతరులకి ప్రకాశింపచేసే రీతిగా మనం ఉండాలి. మరి దానిని బట్టి తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చే రీతిగా మనం ఉండాలి. And this light is visible. This light is visible to people around because sin has been dealt with and the truth of God is at work in us and through us. అయితే మరి మన చుట్టూ ఉన్న వారికి మరి ఆ వెలుగు అనేది చాలా తేటగా కనపడతా ఉంటుంది. ఎందుకంటే మనం చేసేటువంటి క్రియలు, మంచి క్రియలు అనేవి మరి ఇతరులు అవి చూసి మరి వారు గ్రహిస్తారు కాబట్టి. That's why the Bible says walk as children of light. Read verse 9 in chapter 5 of Ephesians. For the fruit of the Holy Spirit is in all goodness, righteousness and truth. See, the fruit of the Holy Spirit is in all goodness, righteousness and truth. Amen. Now that is exactly what comes out from a believer. See, that is the light. Walking in the light means walking in the goodness of God and giving the goodness of God to others. And walking in the light is living the righteous life of Jesus Christ. Walking in the light is, what does it say? Walk in truth. Amen? Can you see? That when a believer walks in the righteous ways of Jesus, that's why Jesus said, no, your righteousness should surpass that of the Pharisees. They are hypocrites, but you don't be like them. So what does that mean? You don't get deceived. You don't live a life of lies. You don't live a life of hypocrisy, but walk in the truth and let the goodness of God come through your life to others. Hallelujah. మరి అందును బట్టి మరి మనకి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడుచున్నది అని చెప్తా ఉన్నారు. అంటే మనం ఎప్పుడైతే మరి వెలుగు చేత మనం నింపబడి ఉంటామో మరి ఆ ఫలం అనేది మన క్రియల ద్వారా కనపడుతుంది. మరి అది మంచితనము, నీతి, మనం సత్యమును వెంబడించడమే. అయితే మరి యేసు ప్రభు సెలవిచ్చినట్లుగా మరి మనం ఆయన యొక్క నీతి అయి ఉన్నాం కాబట్టి మరి ప్రభు చెప్పి ఉన్నారు, మరి పరిసయ్యుల నీతి కంటే కూడా మరి మీ నీతి గొప్పగా ఉండాలి అని. కాబట్టి మనము ఆ మంచి కార్యాలు చేసే విధంగా, అంటే మరి ఎప్పుడైతే మనం వెలుగుతో మనం నింపబడతామో మరి అప్పుడు మనం ఆ ఫలాలు ఫలించే మాదిరిగా ఉంటాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. That is why the Bible says in 1 Timothy chapter 5 verse 24, please listen, some men's sins are clearly evident. Sin is clearly evident of some people, okay? And some people's sins will be seen later. Now they can hide, but later God will reveal it. Amen? When the light of Jesus Christ will shine forth and every knee will bow, every tongue will confess, and God will bring out everyone's sin. Light dispels darkness. And that's why Paul says, some men's sins are clearly evident, preceding them to judgment, but those of some men follow later. So don't worry.
whatever happens, if you don't live in truth, if you don't live in the goodness, and if you don't live the righteous ways of Jesus Christ, it will catch up with us at some time or the other. మరి అందును బట్టి మరి పౌలు గారు చెప్తా ఉన్నారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అని. అంటే మరి కొంతమంది అయితే మరి వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి వారి పాపములు అనేది మరి ఇప్పుడే బయటపడతాయి, కానీ మరి కొన్ని అయితే మరి తీర్పు దినమున, అంటే మరి యేసు ప్రభు యొక్క వెలుగు ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ వెలుగులో మన ప్రతి ఒక్క పాపము కూడా కనిపిస్తుంది. కాబట్టి మరి కొందరివైతే ఆ రీతిగా కనిపిస్తాయి, మరి కొందరు అయితే మరి ఈ లోకంలో కనిపిస్తాయి. కానీ మరి ఎప్పుడైతే ప్రభు యొక్క వెలుగు ప్రకాశిస్తుందో, అంటే మరి ఆ చీకటి అనేది మరి వెలుగు ద్వారా మరి అంతా కూడా పారద్రోల వేయబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి ఆ దినమున మరి ప్రతి ఒక్క మోకాలు కూడా వంగుతుంది, ప్రతి ఒక్కరు కూడా వారు చేసినటువంటి పాపమును మరి ఆయన యొక్క సన్నిధిలో ఒప్పుకుంటారు. కాబట్టి మరి వెలుగు ఆ చీకటిని అంతటిని కూడా మరి పారద్రోసి మరి వెలుగుతో నింపే విధంగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. And that is exactly what happened when Jesus was confronted with all the people. See, they were trying to confront and instigate and see what he does. They said, according to the law, this woman has to be killed in John chapter 8. Please kill her, because the law says she has to die. She has committed adultery, and she was caught in the very act of adultery. But Jesus spoke into their hearts and said, if any one of you has not sinned, throw the first stone. And the Bible says, everyone were pricked in their conscience. They put their heads down and they walked away. Why? Because the truth of God's word pricked their heart and showed them their sinful life. Amen? See, the word of God reveals the truth. The word of God shows the truth. The word of God convicts. The word of God converts. If you are willing to accept the truth of God and walk in his righteous ways for his goodness to come out of your life. Amen? They went away. But Jesus picked her up and said, go woman, sin no more. Hallelujah. And then Jesus said to her, after saying that, I am the light of the world. See, he who follows me will always have the light of life. Hallelujah. అయితే మరి అందుని బట్టి మరి పరిసయ్యులు వీరందరూ కూడా మరి ప్రభువుని శోధించడానికి మరి వ్యభిచార నేరం మీద పట్టబడినటువంటి ఆ స్త్రీని మరి ప్రభువు దగ్గరికి తీసుకురావడం అనేది జరిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి వారందరూ కూడా ఈ స్త్రీ మరి వ్యభిచార నేరంలో పట్టబడింది. మరి ఈమెని రాళ్ళు తీసుకొని మరి కొట్టమనేది మరి ధర్మశాస్త్రంలో ఉంది. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో మరి ఈమెకి శిక్ష విధించాలి అని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మరి ప్రభువు వారందరితో మాట్లాడడం, అంటే వాళ్ళ హృదయాలతో ఆయన మాట్లాడి ఉన్నారు. ఏమని అంటే, మరి మీలో ఎవరైతే పాపం చేయని వారు ఉన్నారో వారు మొదటిగా వచ్చి ఆమె పైన రాయి వేయమని చెప్పి ఉన్నారు. అయితే మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ప్రభువు వారితో మాట్లాడి ఉన్నప్పుడు మరి వారి పాపులు, మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం అనేటువంటి విషయాన్ని వారు గ్రహించి మరి ఒక్కరు కూడా ఆమె పైన రాయి వేయకుండా మరి ప్రతి ఒక్కరు కూడా తలలు వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉన్నారు. మరి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉన్నప్పుడు మరి ప్రభు ఎప్పుడైతే తలెత్తి చూసి ఉన్నారో మరి ఆ స్త్రీ ఒక్కతే అక్కడ కనిపించింది. మరి ప్రభు చెప్పి ఉన్నారు, మరి ఎవరు నిన్ను కొట్టలేదా, మరి ఎవరు కూడా నేను రాళ్ళతో కొట్టలేదా అన్నప్పుడు మరి ఎవరు చేయలేదని చెప్పినప్పుడు మరి వెళ్ళి మరి పాపము చేయొద్దు అనేటువంటి విషయాన్ని మరి అక్కడ ప్రభు ఆమెతో చెప్పడం అనేది జరిగింది. అంటే మరి ఎప్పుడైతే మరి దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం అనేది మనతో మాట్లాడుతూ ఉంటుందో అప్పుడు మరి మనం నిజంగా సత్యాన్ని అంగీకరించే రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకున్నట్లయితే మరి మన హృదయ స్థితి కూడా మారుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే వాక్యం అనేది మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది కాబట్టి మనం చేసిన ప్రతి ఒక్క తప్పిదమును మనల్ని ఒప్పింపచేసే రీతిగా మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మరి ఆ మాటకి మనం విధేయత చూపించి మనల్ని మనం సరిచేసుకోవాలి. మరి ఎప్పుడైతే ప్రభు ఆ స్త్రీతో మాట్లాడిన తర్వాత మరి నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని మరి ఆమెతో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాము. అంటే మరి ప్రభుని ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా చీకటిలో ఉండకుండా మరి వెలుగులో ఉంటారు. మరి ఎప్పుడైతే ఆ వెలుగులో వాళ్ళు నడుస్తూ ఉంటారో మరి ప్రభువు కలిగినటువంటి ఆ జీవాన్ని, ఆ వెలుగుని మనము కూడా పొందుకొని ప్రకాశిస్తామనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే యేసు ప్రభు ఏది చేసినా కూడా మరి మన ద్వారా ఆ మంచి క్రియలు అనేది ఆయన ఏదైతే తలంచుతా ఉన్నాడో మన జీవితం ద్వారా వాటన్నిటిని బయటికి తీసుకురావాలని అనే ఆలోచన మరి ప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి మరి ఎప్పుడైతే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారో మరి అప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ మరి వాక్యానికి విధేయత చూపించాలి. That is why the Bible says in John chapter 3 verse 16, for God so loved the world that he gave his only begotten son, that whoever believes in him shall not perish but have eternal life. But what is that believing? Please see that God sent the Savior, but men still love darkness.
If you see in the 16th verse, and this is the condemnation, that the light has come into the world, and men love darkness rather than light, because their deeds are evil. See, for everyone practicing evil hates the light and does not come to the light. Why? Lest his deeds shall be exposed. But he who does the truth comes to the light, that his deeds may be clearly seen, that they have been done in God. Hallelujah. See, you are the light of the world. God is at work in you and through you, and you are willing to come to the light always to be exposed, and God will use you. Amen. God will make you an instrument of peace, of love, of joy, and of his presence, his power to people around you. Amen. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకి రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అని చెప్తా ఉన్నారు. అంటే మరి ఎవరైతే మరి వెలుగు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించకుండా మరి వారు సరిచేసుకోకుండా వారి ప్రవర్తనలోనే, ఆ దుష్ప్రవర్తనలోనే, ఆ చెడ్డ కార్యంలోనే వాళ్ళు ఇంకా నిమగ్నమై ఉన్నట్లయితే మరి అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా మరి ప్రభు యొద్దకు రారు. మరి ఆ వెలుగుని వారు వాళ్ళ జీవితంలో ప్రకాశింపని ఇంకా చేసుకోలేరు. కానీ మరి ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, మరి దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తారో, మరి ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు, ఆయన మన రక్షకుడు అనేటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో మరి వారందరూ కూడా మరి మంచి క్రియలు చేస్తూ దేవుని మూలముగానే ఇవన్నీ కూడా నా జీవితంలో జరుగుతున్నాయని మరి వాళ్ళు ప్రత్యక్షపరిచే విధంగా ఉంటారు. అంటే మరి ప్రభువు మనల్ని ఈ లోకంలో మరి ఆయన యొక్క సమాధానకర్తలుగా, మరి ఆయన యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టే రీతిగా మనం ఉండాలని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన యొక్క పనిగా మనల్ని ఎంచుకొని ఉన్నారు. కాబట్టి మరి ఆయన యొక్క వెలుగుని మన జీవితంలో ప్రకాశింపచేస్తూ మరి ఆయన మన పట్ల ఏదైతే ప్రణాళికను కలిగి ఉన్నారో ఆయన యొక్క ప్రణాళికకు మన విధేయత చూపిస్తూ మరి ఆ వెలుగు మార్గంలో మనం నడవాలి. As the light reveals sin, it also reveals the good works. How do you know? Come with me. 1 Timothy chapter 5, we read verse 24 first. Some men's sins are clearly evident. But you read verse 25. Likewise, the good works of some are clearly evident. Hallelujah. See, the light reveals the good works also. Likewise, the good works of some are clearly evident, and those that are otherwise cannot be hidden. Amen. A believer's life cannot be hidden far. The good works will come forth. You will know this person is surely having the presence of God on his life or her life, because the way he or she is. What do they see? Poverty, humility, mourning, merciful, hunger and thirst after righteousness, wanting to be pure, wanting peace at any cost, and willing to suffer for the name of Jesus. Hallelujah. Light is shining forth. You are the light of the world. అయితే మరి మనం అనుకుంటా ఉంటాం వెలుగు మరి మన జీవితంలో ప్రకాశించినప్పుడు మరి పాపం మాత్రమే తేటగా కనపడుతుంది అని. మరి అంత మాత్రమే కాదు, పాపం మాత్రమే కాదు, మనం చేసినటువంటి మంచి క్రియలు కూడా మరి తేటగా కనపడతాయనేటువంటి విషయాన్ని మరి పౌలు తిమోతి గారికి రాసినటువంటి లేఖలో చెప్తా ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూసినట్లయితే, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వాటి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడని నేరవు అని చెప్తా ఉన్నారు. అంటే మరి పాపము మాత్రమే కాదు, తప్పిదములు మాత్రమే కాదు, మరి మనం చేసినటువంటి మంచి క్రియలు కూడా మరి దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆయన సన్నిధులు అన్నీ కూడా కనపడతాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే మరి మనం విశ్వాసులుగా ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు మరి మనం దేవుని కొరకు మనము ఆ దరిద్రులుగా జీవించినా, లేదంటే మరి ఆయన కొరకు మనము ఏడ్చేవారిగా ఉన్నా, లేదంటే ఆయన యొక్క నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉన్న వారిలాగా ఉన్నా, లేదంటే సమాధాన పరిచే వారిలాగా ఉన్నా, లేదంటే హింసింపబడడానికి కూడా మనము వెనకాడకుండా మనల్ని మనం తగ్గించుకొని ప్రభువుకు అప్పగించుకున్న, ఎటువంటి శ్రమల గుండా నిందల గుండా ఏ రీతిగా మనం వెళ్ళినా కూడా
మరి ఆయన యొక్క వెలుగు మన జీవితంలో ప్రకాశిస్తుంది కాబట్టి మరి మనల్ని చూసి మరి ఇతరులు మన క్రియలను బట్టి మన జీవితాన్ని బట్టి ఇతరులు అది గ్రహిస్తారనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. That is why the Bible says, wake up from your slumber and sleep. అందుని బట్టి మరి లేఖనములు మనకు సెలవిస్తా ఉన్నాయి, మరి మనం మత్తులుగా ఉండకుండా మేల్కొని ఉండమని If చెప్తా you see ఉన్నాయి. in Romans chapter 13 verse 11, and do this, do what? And do this knowing the time that is now. It's high time to awake out of your sleep. See? It's high time to get up from your sleep. Because you're still in slumber, still lazy, still going about your own ways. అందుని బట్టి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగున చేయుడి, మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. అంటే మరి కాలమును బట్టి సమయమును బట్టి మనం గ్రహించి మరి ఇదే సమయం ఇదే గడియ అని మనల్ని మనము ఒప్పింప చేసుకొని మరి ఆ మత్తులమై ఉండకుండా సోమరులమై ఉండకుండా మనం మేలుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. That is why the Bible says in the 12th verse, the night is far spent, the day is at hand, therefore cast off the works of darkness and let us put on the armor of light. Amen. Put on the armor of light. See, and what is putting on the armor of light? If you see in the 11th verse, and do this, and do what? Verse 10, love does no harm to a neighbor, therefore love is the fulfillment of all the law. Do this, then you are in the light. Hallelujah. See, and let the fruits of the righteousness, let the fruit of goodness, and let the fruit of God's ways and God's truth come out of our life. Amen. Light. That you love everyone as Christ loves you. 12వ వచనం మనం చూసినట్లయితే, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము అని చెప్తా ఉన్నారు. అంటే మరి ఇంకా మనం వెలుగులో ఉన్నాము, ఇంకా వెలుగు వస్తూ ఉంది కాబట్టి మనము ధరించుకోవాలి ఆ వెలుగుతో అనేటువంటి విషయాన్ని. అంటే మనలో ఉన్నటువంటి ఆ పాపపు క్రియలను వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి, ఆ చీకటి క్రియలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి మరి వెలుగుని మనం ధరించుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి ఏ విధంగా మనం ధరించుకుంటాము అనంటే 10వ వచనం మనం చూసినట్లయితే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే అని చెప్తా ఉన్నారు. అంటే మనము ఇతరుల ఎడల అందరి ఎడల కూడా మనం ప్రేమను కలిగి ఉండడమే మరి ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చడము. కాబట్టి మరి అందరి ఎడల మనం ప్రేమ కలిగి ఉండి ఆ వెలుగుని మనము ధరించుకొని మరి మనల్ని మనము తగ్గించుకొని ప్రభువుకి అంగీకార యోగ్యంగా మనము జీవించాలి. మరి ఆయన మన జీవితంలో ఆ వెలుగు యొక్క ఫలములను అంటే అందరితో సమాధానంగా ఉండడము, అలాగే అందరి ఎడల మనము నీతి కార్యములు చేయడము, మంచి క్రియలు చేయడం అనేది మనం చేస్తూ మరి ఆయన వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. That's why the Bible says there in verse 12, therefore let us cast off the works of darkness and let us put on the armor of light. And how and what way? Let us walk properly as in the day. See, let us walk properly as in the day. Walking in the light is walking properly as God expects us to. In whose likeness? In the likeness of Jesus. So what are we supposed to do? 14th verse. Put on the Lord Jesus Christ and make no provision for the flesh, nor fulfill anything of the lust. That's it. Got it? So we have to put on the Lord Jesus every day, moment by moment. We need the life of Jesus for the light of Jesus to come forth. That's why you remember the Bible says in Philippians chapter 2, for God is at work in you and through you, doing His will, His purpose, His glory. Amen. So do everything without grumbling or criticizing or murmuring, for you are the light to people around you. Amen. Say, we are the light. And what is being in the light? To walk properly in the love of Jesus Christ. What does it mean to be in the light? To walk in the truth of the word of God. What it means to be in the light? To walk in the righteous ways of God. What it means to be in the light? To allow the goodness of God to come through your life and my life. Amen. And that is every day by putting on the life of Jesus and let the light of Jesus come through us. Hallelujah.
మరి అందుని బట్టి మనం ఇంకా రాత్రి చాలా గడిచిపోయింది, ఇంకా పగలు సమీపంగా ఉన్నదని మరి మనల్ని మనము సిద్ధపరచుకొని మరి ఆ చెడ్డ కార్యాలు అంధకార క్రియలు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి మరి వెలుగు సంబంధుల్లాగా మనం ఉండాలి. ఆ వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలని మనం ధరించుకొని మరి ఆ చీకటిని పారద్రోలే రీతిగా మనం ఉండాలి. అందుని బట్టి మరి పగటి యందు నడుచుకున్నట్లుగా మరి మనం నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. అంటే మరి శరీరానుసారమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం విసర్జించి మరి వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. అందుని బట్టి 14వ వచనం మరి మనం చదివినట్లయితే, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమే ఆలోచన కొనకుడి అని చెప్తా ఉన్నారు. అంటే మరి యేసు ప్రభుని మనం ప్రతిరోజు కూడా మనం ధరించుకొని మరి ఆయన ఏ విధంగా అయితే జీవించి ఉన్నాడో మరి ఆయనని మన జీవితంలో మనం కనపరచాలి. ఆయన యొక్క జీవిత విధానాన్ని మాదిరికరంగా చేసుకొని మనం ఇక్కడ జీవించినంత కాలం కూడా ఆయన్ని కనపరిచే రీతిగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుని బట్టి ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మనల్ని మనము సిద్ధపరచుకోవడం మాత్రమే కాకుండా మరి ఇతరుల యొక్క కార్యములను కూడా చూడడానికి, అంటే మన జీవితంలో వచ్చేటువంటి ఆ మంచి క్రియల ద్వారా మరి ఇతరులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అందుని బట్టి మనం వెలుగు సంబంధులుగా జీవిస్తూ ఉన్నప్పుడు మరి యేసయ్య యొక్క జీవాన్ని మనం పొందుకొని మరి ఆయన యొక్క వెలుగులో మనం నడుస్తూ ఉండాలి. ఆ వెలుగులో మనం ప్రకాశిస్తూ మరి ఇతరులకు కూడా మరి ఆ వెలుగులో వాళ్ళని నడిపించడానికి మనకు కావాల్సినటువంటి సహాయం దయచేయమని ప్రభువుని వేడుకుంటూ వారందరినీ కూడా మనం వెలుగులోకి నడిపించడానికి ప్రయత్నించాలి. Let us pray. ప్రార్థించుకుందాము. God, a loving Father, we bless you and we thank you for Jesus, your beloved Son, who is our life and our light. తండ్రి దేవ, మీ ప్రియ కుమారుడు అయినటువంటి యేసయ్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయనే మాకు జీవమై ఉన్నారు, ఆయనే మాకు వెలుగై ఉన్నారు. We thank you for the work of God, the Holy Spirit in us and through us. పరిశుద్ధాత్మ దేవుడు మా జీవితంలో మాలో చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి మీకు వందనాలు We thank you చెల్లిస్తున్నాను. for the fruit of the Holy Spirit, that is goodness, righteousness and truth. మరి పరిశుద్ధాత్మ యొక్క ఫలము మా జీవితంలో బయటికి వస్తూ ఉన్నందుకు, మరి ఆ నీతి కార్యములు మా జీవితంలో నుంచి, ఆ సత్యము మా జీవితంలో నుంచి బయటికి వస్తున్నందుకు Teach వందనాలు. us to walk in the truth of Jesus and let the righteous ways of Jesus come forth from our life. మరి యేసయ్య యొక్క మార్గంలో మేము నడవడానికి, ఆ నీతి ఫలములు మేము ఫలించడానికి మాకు కావాల్సిన సహాయం Help దయచేయండి. us to wake up from our laziness, from our lethargy and from all our darkness and works of the flesh and the world. తండ్రి, మరి మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చీకటి క్రియల నుంచి, సోమరితనం నుంచి, వీటన్నిటి నుంచి కూడా తండ్రి మరి మమ్మల్ని మేల్కొని లేపి మరి మీ యొక్క మార్గంలో నడవడానికి సహాయం By దయచేయండి. putting on the Lord Jesus every day ప్రతిరోజు కూడా యేసయ్యను మేము ధరించుకోవడానికి సహాయం and by దయచేయండి. fixing our minds on Jesus మరి మా మనసులందరినీ కూడా యేసయ్య వైపు కేంద్రీకృతం చేసుకుని and by నడవడానికి సహాయం listening to దయచేయండి. His word every day ఆయన యొక్క మాటలు మేము ప్రతిరోజు and వినడం, walking in obedience to His Holy Spirit. పరిశుద్ధాత్మనికి విధేయత చూపించి ఆయన మార్గంలో Bless us నడవడానికి with this grace ఆయన యొక్క కృప ద్వారా మమ్మల్ని నింపండి. and give us the strength. మాకు కావాల్సినటువంటి శక్తిని బలాన్ని In దయచేయండి. Jesus' mighty name we pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen and amen. Stay blessed in Jesus. Amen. ఆమేన్. ఆమేన్. Peace of Jesus be with us. Amen.